హలో వెల్కమ్ టు నవ్యాస్ బ్లాగ్. నేనైతే కాలేజ్కి వెళ్ళిపోతున్నా, బట్ నాకు చాలా లేట్ అయింది. నాకు యాక్చువల్గా వాలంటరీ లేదు ఇదివరకు, ఇప్పుడు సడన్గా వేశారు. సో వెళ్ళి చూసేటప్పటికి అందరు గ్యాదర్ అయి ఉన్నారు. ఇంకా మిగిలిన వాలంటీర్స్ని కూడా అంతా పెట్టాం పక్కన. ఇంకా మీటింగ్ అయితే స్టార్ట్ అయింది. పేపర్ ప్రజెంటేషన్ ఎట్లా, హ్యాకథాన్ ఎలా అని చెప్తున్నారు. బయట కాలేజెస్ కూడా మా కాలేజ్కి వచ్చినాయి కాబట్టి. సో ఆ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత మా ఇద్దరికైతే పేపర్ ప్రజెంటేషన్ రూమ్ అయితే అలాట్ చేశారు. మేము వెళ్ళి చూసేటప్పటికి దాంట్లో అప్పటికే వాలంటీర్స్ ఉన్నారు. ఇంకా మాకు ఎందుకులే అన్నట్టు మేము బయటకైతే వెళ్ళాము, అక్కడ ఫోటో సెక్షన్ చూసి. ఇంకా దాని తర్వాత మేము బయటకు వచ్చాము. రంగోలీ కాంపిటీషన్కి బోర్డర్స్ వేయమని చెప్పారు. ఇంకా సో మేము వేద్దామని బయటకు వచ్చాము. ఇంకా వాడు వెళ్ళి అది తీసుకొని రావడానికి అయితే చూస్తూ ఉన్నాడు, చెప్పాడు. ఇంకా మేమైతే హాస్టల్కి వెళ్ళి రెడీ అయ్యాం. అప్పటికే మాకు చాలా లేట్ అయిపోయింది, అందరు రెడీ అయ్యి వచ్చారు. మేము ఇంకా ఫుడ్ తినేసి ఆ లక్కీ కూడా తినిపించింది ఇంక నాకు ఆ సున్నం వేసేటప్పటికి. ఇంక ఇప్పుడు వీళ్ళందరేమో మా పాత హాస్టల్ రూమ్మేట్స్ అనమాట. చాలా రోజులైంది మేము కూడా కలిసి. ఇంక రిలాక్స్ అయ్యాము హాస్టల్. సో మీకైతే చూపించా కదా ఇందాక ఫుడ్ తినేది మేము. ఇంకా ఫుడ్ తినైతే హాస్టల్కి వచ్చి రిలాక్స్ అవుతున్నాము. ఇంక ఇప్పుడైతే కాలేజ్లోకి వెళ్ళి అంతా చూడాలి. బట్ నేను రంగోలీ వేద్దాం అనుకున్నా కానీ అక్కడ ముగ్గుకి బోర్డర్లు వేసేటప్పటికి నా చెయ్యి మాడిపోతూ ఉందన్నమాట. ఇంకా నాకు ఫుడ్ కూడా లక్కీ తినిపించింది, మీరైతే చూసారు కదా అది. ఇప్పుడు ఇంకా కాలేజ్లో ఏం జరిగిద్ది, ఎలా ఫోటోలు దిగుతారు, ఎంత అందమైన అమ్మాయిలు వస్తారు అనేది చూడాలి. బట్ నేను కూడా బేసికల్లీ అందంగానే ఉంటాను అనుకో, బట్ ఇంకొంచెం ఎక్కువ రెడీ అయ్యామన్నమాట. మీకు ఫిల్టర్ ఎంత రెడీ అయ్యా అందంగా ఉంటా కదా, బాగుంటుంది. అంటే లక్కీ అంత అందంగా ఉండపోయినా. సో ట్రెడిషనల్ డే కాబట్టి ఇంకా వీళ్ళు కూడా చిన్నగా రెడీ అయ్యి వచ్చారు. ఇంకా అందరూ రెడీ అయిన తర్వాత ఇంకా కాలేజ్లోకి అయితే వెళ్ళామన్నమాట. అప్పటికే ఈవెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది, బతుకమ్మ ఈవెంట్. ఇంకా వీళ్ళు ఇక్కడ రాగానే అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు, అంతా రెడీ అయ్యారు కాబట్టి. ఇంకా అక్కడికి లోపలికి వెళ్ళి పిక్స్ దిగుదాం. ఈ లోపల అయితే బతుకమ్మ ఆడినాం మేము కూడా. సో ఇంకా మా క్లాస్ వాళ్ళతో అయితే ఫొటోస్ దిగా అనమాట. ఇక్కడ దీంట్లో కొంతమంది మా క్లాస్ ఉన్నారు, కొంతమంది జూనియర్స్ అయితే ఉన్నారు. ఇంకా వీళ్ళందరూ ఇంకా సైడ్కి ఫొటోస్ దిగుతున్నారు. అన్ని బ్యాచెస్ ఉన్నాం ఇక్కడ. సో ట్రెడిషనల్ వేర్లో ఫొటోస్ దిగాలి కదా, అందుకని స్టార్ట్ చేసినాం ఇంకా ఫోటోలు దిగటం. ఇంక ఈ రోజు కాదనుకుంటానే ఉన్నాము. ఇప్పుడు ఎన్ఎస్ఎస్కి ఇది అయిపోయిన తర్వాత ఫుల్ డీజే అయితే చేసినాం మేము. ఇంక వాళ్ళైతే డీజే వన్స్ మోర్ అంటామని చెప్పి సమాప్తం చేయటే జనగణమన అయితే పెట్టారు. అదైతే ఏమనం కదా. వచ్చి కూర్చున్నాము. సో అక్క ఏదో చెప్తుంది, ఏంటిది అక్క? ఏం లేదక్క, ఏదో చెప్తున్నావు. వాటర్ లేవు, ఇస్తలేదు పిల్ల. సో ఈ కాలేజ్ వాళ్ళు వాటర్ ఇవ్వట్లేదు, మీరు ఈ కాలేజ్కి జాయిన్ కామాకండి. ఎవరైనా వాటర్ దొరికినాయి మాకు. సో వాటర్ తాగేసి ఇంకా వీళ్ళైతే ఇంకా దెబ్బ వెళ్తున్నారు. ఇప్పటికే మాకు లేట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే కూడా మాకు ఈవెంట్ ఉంది కాబట్టి ఇంక నేను కూడా లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నా. కాలేజ్లో ఎంతైనా లైట్స్ ఆపిన తర్వాత అక్కడ ఫొటోస్ బాగా వస్తాయి. 2 years ఇది వరకు మేము హాస్టల్లో ఉన్నప్పుడు సాయంత్రం అట్లా వచ్చి వెళ్ళేటోళ్ళం. ఇంకా వీళ్ళు బయట అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు మా కోసం. ఇంకా అందరూ వస్తున్నారు. శంకర్, గిరి. సో అక్కడ కూడా ఒక ఇద్దరు కూర్చున్నారు, చూపిస్తా. భారతక్క హాయ్. అక్షయ్ వీళ్ళైతే స్టార్ట్ అయ్యారు ఇంకా నడవటం. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చుకొని రేపు కలుద్దాం అయితే చెప్పాము. ఓకే బాయ్.